స్టాక్ మార్కెట్ లో డబ్బులు వస్తాయి సరే, మరి పోయే మాట ఏంటి? రిస్క్ గురించి తెలుసుకోకుండా దిగితే స్విమ్మింగ్ రాకుండా సముద్రంలో దిగినట్టే. ఇది మన 50 డేస్ పర్సనల్ ఫైనాన్స్ సిరీస్ లో డే 20. స్టాక్ మార్కెట్ లో మేజర్ గా 2 రిస్క్ ఉంటాయి. 1 మార్కెట్ రిస్క్. మీరు కరోనా స్టార్టింగ్ టైమ్ లో మార్కెట్ ఎలా పడిందో చూసారా? అంతేకాకుండా రీసెంట్ గా వార్స్ వల్ల కూడా మార్కెట్ చాలా క్రాష్ అయింది. దీన్ని మార్కెట్ రిస్క్ అంటారు. సెకండ్, కంపెనీ రిస్క్. ఇది కంపెనీ స్పెసిఫిక్ రిస్క్. ఆ కంపెనీ ఓనర్స్ మీ మనీతో ఏదైనా చీట్ చేస్తే, అంతేకాకుండా కంపెనీ కంటిన్యూస్ గా లాసెస్ లో ఉంటే, దీని వల్ల వాళ్ళ షేర్ ప్రైస్ తగ్గుతుంది. సో మీ డబ్బులు పోతాయి. దీని నుండి తప్పించుకోవాలంటే ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, డైవర్సిఫికేషన్. మీ ఎంటైర్ అమౌంట్ ని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయకండి. మేజర్ పార్ట్ స్టాక్ మార్కెట్ లో పెట్టండి. ఇంకొద్ది పర్సెంటేజ్ గోల్డ్ లో కానీ, రియల్ ఎస్టేట్ లో కానీ, ఇంకేదైనా అదర్ అసెట్ క్లాస్ లో పెట్టండి. ఇన్వెస్టింగ్ లో ఒక ఫేమస్ సేయింగ్ ఉంటుంది, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఐ హోప్ మీ క్లారిటీ వచ్చి ఉంటుంది. సెకండ్, మీరు ఆ కంపెనీ, ఆ సెక్టార్ గురించి రీసెర్చ్ చేయకుండా ఎవరో చెప్పారని ఇన్వెస్ట్ చేయకండి. అలా చేస్తే మీరే లాస్ అవుతారు. ఈ రీసెర్చ్ పార్ట్ మనం ఈ సిరీస్ లో కవర్ చేయట్లేదు, కానీ మీరు తెలుసుకోవాలంటే స్టాక్ మార్కెట్ అని కమెంట్ చేయండి. మీ ఇంట్రెస్ట్ ని బట్టి స్టాక్ మార్కెట్ సిరీస్ ని ప్లాన్ చేస్తాను. టు కంక్లూడ్, రిస్క్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడే రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మీరు క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకొని వెల్తీ అవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి.